వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఆర్కే వీకెండ్ కామెంట్లో ప్రస్తావిస్తూ కొన్ని అంశాలు ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న వింత పదాలు వింత భాష గురించి ఆయన సలహా ఇచ్చే ప్రయత్నం చేశాడు. సలహా నచ్చకపోతే ప్రతి విమర్శ చేయొచ్చు, కాదు మా తీరింతేనని చెప్పొచ్చు. లేదంటే ఆంధ్రజ్యోతిలోనో ఆంధ్రజ్యోతి ఛానల్లోనో వాళ్ళకి నచ్చని ప్రసారాలు ఏమైనా ఉంటే వాటిని ఖండిస్తూ వాళ్ళు కూడా ప్రసారం చేసుకోవచ్చు. అలా కాకుండా తన పేటీఎం మందజాత బూతులు తిట్టించడం, విమర్శించడం నిన్నటి నుండి వైరల్ అవుతా ఉన్నాయి. వాళ్ళ ట్వీట్స్, వాళ్ళ కామెంట్స్. ఆ కామెంట్స్, ట్వీట్స్ వీకెండ్ బై ఆర్కే వాళ్ళు ప్రస్తావించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. వీకెండ్ బై ఆర్కే ఆ ప్రోగ్రాంలో కొన్ని అంశాలు ప్రస్తావించారు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న విధానం అసందర్భంగా పిచ్చి పిచ్చి మాటలు. ఇవన్నీ తప్పయా, కరెక్ట్ కాదు, నువ్వు అట్లా మాట్లాడకూడదు, నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడివి, పులివెందులకు ఎమ్మెల్యేవి, సరి చేసుకోకపోతే భవిష్యత్తు కష్టం అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు ఆ వీకెండ్ కామెంట్ ద్వారా ఆర్కే. దానికి కౌంటర్గా ఇస్తూ ఆ సాక్షి యాజమాన్యం మాట్లాడలేదు, కానీ పెయిడ్ జర్నలిస్టులు, కూలీలు, పేటీఎం గాళ్ళు, విదేశాల్లో ఉంటున్న కాస్ట్లీ పేటీఎంస్ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే జర్నలిజం విలువ తగ్గించేసి ఆర్కే మాట్లాడుతున్నాడు, ప్రవర్తిస్తున్నాడు అంటున్నారు. జర్నలిజం విలువల్ని కాపాడింది గతంలో ఈ ఛానల్స్ అన్నీ అయితే దిగజార్చింది సాక్షి వచ్చిన తర్వాతే. 100%. సాక్షి పాంప్లెట్ జగన్ రెడ్డికి ప్రచారం చేయడం కోసం సాక్షి పెట్టుకున్నారు వాళ్ళు. ప్రజల కోసం ప్రజా కార్యక్రమాలు ఎక్కడ వాళ్ళు స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి లేదు, మాట్లాడిన పరిస్థితి లేదు. ఈ పరిణామంలో లండన్లో ఉంటాడు ఆయన డాక్టర్. ఇప్పుడు అతను మాట్లాడిన దాని మీద అభ్యంతరం ఉంటే అంతే హుందాగా వాళ్ళు ఎలా మాట్లాడారో అలా స్పందించవచ్చు. డాక్టర్ అని చెప్పుకుని ఆ ముసుగులో న్యూట్రల్స్ని డైవర్ట్ చేసే భాగంలో ఎక్కడో లండన్లో ఉంటున్నానని, డాక్టర్ అని ఇన్ని మోసాలు చేసిన అవసరంలా డైరెక్ట్గా నా పేరు చింతా ప్రదీప్ రెడ్డి, నేను జగన్ రెడ్డి అభిమానిని, నేను ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాను అని చెప్పి ప్రచారం చేసుకోవచ్చు. అట్లా ప్రచారం చేస్తే ఎవడో దేకడని, నేను లండన్లో డాక్టర్నని, నేను పెద్ద మేధావనని అక్కడ కూర్చుని ట్వీట్లు వేస్తా, పోస్టులు పెడతా, జనాల్ని మభ్యపెట్టి భ్రమింపు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన డాక్టర్ అవునో కాదో మనకు తెలియదు. అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గారు చేసిన వ్యాఖ్యలు, వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో చేసిన వ్యాఖ్యలు, వీటిని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ ఎవరైతే జర్నలిజం గురించి మాట్లాడుతూ అసలు ఇది జర్నలిజమేనా, ఇలా చెయ్యొచ్చా అని అడిగాడు కదండి సమ్ పర్సన్, ఆయనకి ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది సాక్షి పేపర్లో జర్నలిస్టులు అని చెప్పుకుంటూ కేఎస్ఆర్ కృష్ణరాజు కూర్చొని అమరావతిని వేశ్యల రాజధాని అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? అప్పుడు వీళ్ళ చెవుల్లో దూదులు పెట్టుకుని ఉంటారు, వినపడి ఉండవు. పని చేయట్లేదా? ఈ రోజున ఏదో అన్నారు, ఏదో జరిగిపోయింది, ఇలా మాట్లాడొచ్చా, అసలు ఇది జర్నలిజం అంటారా, అసలు మీరు న్యూస్ ఛానల్సేనా అని అంటూ వాడు వీడు అని మాట్లాడుతున్నారు. మీరు అనే మాట్లాడుతున్నావు. మరి ఆ రోజున ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు మీరు ఏదైతే పార్టీ అని చెప్పుకుంటున్నారో ఆ పార్టీ ఎవరి పేరు మీద ఉంది? వైఎస్ఆర్సీపీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన్ని అభిమానించే మీరు ఆయన కూతుర్ని ఎందుకు మీరు అభిమానించట్లేదు? ఆయన భార్యని ఎందుకు మీరు అభిమానించట్లేదు? వాళ్ళు చేదైపోయారు, జగన్మోహన్ రెడ్డి తీపైపోయాడా? అంటే ఒక కంట్లో అల్లం బెల్లం. అంటే ఆ రోజు అమరావతి మహిళల వేసులు అంటే మమ్మల్ని కాదు కదా అంది, మా అమ్మని కాదు కదా, మా అక్కని కాదు కదా, మా చెల్లిని కాదు కదా అని చెప్పి తుడుచుకెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. అంటే అమరావతి ప్రాంతం అంటే అమరావతి ప్రాంతం ఎక్కడి దాకా విస్తరించి ఉందో, రాజధాని అమరావతి కింద రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు వస్తాయో అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో వీళ్ళందరూ ఉంటున్నారు కదా. వీళ్ళ తల్లులు ఉంటున్నారు, వీళ్ళ చెల్లెళ్ళు ఉంటున్నారు, వీళ్ళ అక్కలు ఉంటున్నారు, వీళ్ళ భార్యలు ఉంటున్నారు, వీళ్ళ గతంలో చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ జగన్మోహన్ రెడ్డితో సహా బంధువులందరూ అక్కడే ఉంటున్నారు. జిల్లా కావచ్చు, గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, కాన్స్టిట్యున్సీ కావచ్చు, అందరూ అమరావతి రాజధాని కిందే ఉంటున్నారు కదా. ఆ మాట్లాడిన వ్యక్తి కూడా అక్కడే కదండి తాళం వేసుకొని పారిపోయాడు. ఆడు అక్కడే ఉంటాడు. ఉండవల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి కాపురం ఉంటున్నాడు. అదే ఉండవల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి కాపురం ఉంటున్నాడు. అంబటి రాంబాబు లేడా? అంబటి రాంబాబు ఉంటున్నాడు, జోగి రమేష్ ఉంటున్నాడు, ఇంకెవడో ఆడు సన్నసుడు చాలా మంది ఉన్నారు, దేవినేని అవినాష్ ఉంటాడు, ఇంకా చాలా మంది, వెల్లంపల్లి శ్రీనివాసో, లేకపోతే పేర్ని నానినో, కొడాలి నానినో, వల్లభనేని వంశీనో, వీళ్ళందరూ అక్కడ తగలడ్డారు కదా. వీళ్ళెవరికి ఇళ్ళలో అమ్మలు లేరు, అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు, భార్యలు లేరా? ఒక్కడు కూడా స్పందించలేదు. అదే అడుగుతుంది. వీళ్ళు ఎంత ఎదవలో ఎంత సన్నాసులో స్పష్టంగా అర్థమవుతుంది కదా ఒక్క మాటతో. ఖచ్చితంగా అండి. ఆ రోజున ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుంది,
సాక్షి దేనికి నువ్వు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్నావు, ఏంటి మాటలు అని చెప్పి అందరూ నిలదీశాం. ఏమి ఇంట్లో ఆడవాళ్లు లేరా? మహిళల పట్ల ఇంత నీచాతి నీచంగా ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏ మెట్టుతో కొట్టాలి అని చెప్పి అడిగాం. మరి ఈ రోజున ఆర్కే గారు రాసిన కామెంట్ లో ఈ రోజున వీళ్ళకి ఏదో జరిగిపోయింది, అసలు అలా మాట్లాడొచ్చా అంటున్నారు. మాట్లాడొచ్చు అంటే గుమ్మలకాయ దొంగ ఎవడంటే భుజాలు తడుకోవటం ఎందుకు? అలా కాదండి, అక్కడ అర్థం ఏంటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా తానా అంటే తందానా అంటున్నారు. మీరు ఎంతకైనా దిగజారిపోతారని చెప్పి ఆయన అడిగారు. కరెక్టే కదా, మరి మీరు అలానే ప్రవర్తిస్తున్నారు కదా. ఈ రోజున దేన్నైనా మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం లేదని ఉంటే మనం చెప్తున్నాం, ఇదిగో ఇలాంటి చర్యలు తీసుకోవాలి, మీరు ఇలా గమ్మునుంటాం కరెక్ట్ కాదు, ఇలా జరుగుతుందని చెప్పి అడుగుతున్నాం. మరి మీరు ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ తప్పు ఉంది, ఇదిగో నా ఎంపీ బట్టలోడ తీసి వీడియో కాల్ చేశాడు, నా ఎమ్మెల్సీ వీడియో కాల్ లో ముద్దులు పెడుతున్నాడు, లేకపోతే నా ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన పని పిల్ల మీద చెయ్యేసి అగాయిత్యానికి పాల్పడ్డాడు, నువ్వు ఏ రోజున మీడియా ముందుకు వచ్చి ఖండించావా? ఇవాళ మాట్లాడుతున్న సన్నాసులు ఎవరైనా ఒక్కరన్నా ఖండించారా? ఈ రోజున ఇంత అసభ్యంగా మాట్లాడారు, పార్టీల కోసం పనిచేస్తున్నారని మాట్లాడుతున్నారు, బాగుంది. కానీ గతంలో మీరేం చేశారు? ఆ రోజున లేనిది ఈ రోజున ఎందుకు మీకు వినపడుతుంది, కనపడుతుంది? ఆ రోజున మహిళలను కాదా అంది? ఆ రోజున మహిళల పట్ల ఎంత అసభ్యంగా మీరు పోస్టులు పెట్టారు, ఎంత నీచాతి నీచంగా ఈ రోజు కూడా నీ కార్యకర్తలు అని చెప్పి పేటీఎం బ్యాచ్ మేం చేసే వీడియోల కింద ఎంత నీచాతి నీచంగా కామెంట్లు పెడుతున్నారండి. వాళ్ళ ఇంట్లో భార్యలు లేరా, వాళ్ళకి అక్క చెల్లెళ్ళు లేరా? ఒక తల్లికేగా నువ్వు పుట్టావు. ఆర్కే కూడా అడిగింది అదే. అదే ఇప్పుడు వాళ్ళు కూడా గతంలో ఎప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని తలతక్క వేషాలు వేసినా ఎప్పుడు ప్రశ్నించలేదు అంత ఘాటుగా. మొన్న మావిగన్ అన్న తర్వాత ఎవరికైనా వస్తుందండి అనుమానం. మావిగన్ అంటమే మాట్లాడటమే తప్పు జగన్ రెడ్డి, చాలా పెద్ద తప్పు. ఆ మావిగన్ అనే పదాన్ని వీళ్ళు భుజాన్ని వేసుకుని ఊరూరా తిరుగుతా ఉంటే అంతకంటే ఏమంటారు ఎవరైనా? అలాగాదండి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో దాంట్లో ఉన్న లాజిక్లు చెప్తాడు, సాక్షి ఏమో మ్యాజిక్ గా అందరికి ఓతగా ప్రచారం చేయడానికి చూసిద్ది. టోటల్ వీళ్ళ పేటీఎం బ్యాచ్ దాన్ని భుజాలు వేసుకుని మోస్తా ఉంటారు. మరి మహిళలుగా మీరు చేసిన ప్రతి దానికి ఈ రోజున నిలువెత్తు సాక్ష్యంగా మేము ఉన్నాం. ఇప్పుడు వైఎస్ విజయలక్ష్మి గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, వైఎస్ షర్మిల గురించి చేశారు. మీ పార్టీ నాయకుడు చెల్లినే తల్లినే అతిగతి లేదు, మీరు ఇష్టానుసారంగా. ఆ విదేశాల్లో ఉండే డాక్టర్ అంటే ఎవరో ఆయన పంచప్రభాకర్ అనేమో, ఆయన చాలా ఘోరంగా మాట్లాడతాడు, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడతాడు. ఆ రోజున మీరు ఎందుకు ఖండించరు? ఆడు ఏళ్ల గురించి కూడా మాట్లాడాడు, విజయమ్మ గురించి మాట్లాడాడు, శర్మిల గురించి మాట్లాడాడు, సునీత రెడ్డి గారి గురించి మాట్లాడాడు, ఇప్పుడు ఈడట మాట్లాడారు. ఇప్పుడు ఆ రోజు వాళ్ళని అన్నప్పుడు ఖండిస్తే వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు రోజా గాని, రజనీ గాని, వీళ్ళ సుచరిత నిన్న బయటకు వచ్చేసి తిరుపతి గురించి మాట్లాడుతున్న సుచరిత గాని గతంలో హోమ్ మినిస్టర్ గా చేసినట్లున్నారు. ఆవిడ బాపట్ల రైల్వే స్టేషన్ కి రేపులు జరుగుతుంటే సహజం అని చెప్పి మాట్లాడిన ఆవిడే. వీళ్ళందరూ కూడా అమరావతిలోనే కదా ఉంటున్నారు. మరి అమరావతిలో మీకు వేసేల రాజధాని అన్నప్పుడు మరి ఒక మహిళగా ఖండించాలని చెప్పి అనిపించలేదా? అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది మీరు భుజాన వేసుకొని మోస్తున్నారు, దానికి తానా తందానా అంటున్నారు కాబట్టి ఆర్కే గారు అలాంటి ఘాటుమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తప్పు ఎక్కడ కనిపించట్లా ఎవరికే కనిపించట్లేదు. వీళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత, వీళ్ళ చిల్లర వ్యవహారాలు చూసిన తర్వాత, వీళ్ళ మాట్లాడే తీరు చూసిన తర్వాత, ఆడవారికి రెస్పెక్ట్ ఇవ్వని ఈ సన్నాసులు చూసిన తర్వాత ఆర్కే మాట్లాడిన మాటలు ఎక్కడ తప్పు అనిపించట్లా. ఎందుకంటే ఈ రోజున ఆ ఛానల్ పార్టీ ఛానల్ అని చెప్పుకుంటున్నారు, ఆ సాక్షి, ఆ పేపరు, అది ఎవరి పేరునుందండి? భారతీ రెడ్డి గారే కదా. ఒక మహిళగా ఆవిడ ఏ రోజైనా సరే నీకు బయట మహిళలు అంటే నీకేమి నొప్పి అనిపించలేదు, నీ ఇంటి ఆడపడుచు నీ అత్తగారిని అన్నప్పుడు కూడా నువ్వు బయటకు రాలా, దౌర్భాగ్యం కాకపోతే. సరే అత్త అంటే కోపం ఉంది, ఊరుకుంది. ఆడపడుచు షర్మిల అన్నారంటే సరే ఆస్తి తగాదాలు ఉన్నాయి, బాగానే ఉంది, ఊరుకుంది ఆవిడ. ఇంకొక ఆడపడుచు సునీతారెడ్డి అంటే ఎక్కడ మాట్లాడితే ఏమవుతుందో ఆ కేసు చుట్టుకుంటుందని చెప్పి మాట్లాడలేదు. పోనీ అక్కడ అర్థం ఉంది. పోనీ ఆ ఉండవల్లి ఆమె ఉన్న ప్యాలెస్ చుట్టూతో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులు, కార్యకర్తలు, పెంపుడు కుక్కలు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ కాపురాలు. వాళ్ళ కోసం కూడా మరి వాళ్ళ గురించి మాట్లాడాలిగా. అరే సన్నాసి, నువ్వు ఇంత సీనియర్వి, నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది, కాడి రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది, ఈ వయసులో కూడా నువ్వు ఆ మాటలు ఏంటారా ఎదవ అని చెప్పి అడగలిగిందా? అదే కదండి, నీకు అడగలేదు కదా. అడిగి ఉంటే విలువ ఉండేది. వయసు పెరిగింది, బుద్ధి తరిగింది, ఆ మనిషి అలా మాట్లాడాడు. సరే ఇద్దరు సన్నాసులు కూర్చోపెట్టుకుని అమరావతి మహిళలు వేసులు అన్న ఆ కుక్కల్ని చెప్పు తీసి కొట్టకుండా ఇంకా పెంచి పోషిస్తున్నారంటే, వీళ్ళు విలువల గురించి, ఆడవారి గురించి, రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అన్నది ప్రజల ప్రశ్న. వాళ్ళు అశుద్ధమే, గడ్డి కూడా కాదు, అశుద్ధ మాటలు మాట్లాడుతున్న వీళ్ళు ఇలాంటి నీచాతి నీచంగా మహిళల పట్ల ఈ రోజున భారతదేశంలో మహిళ అండి, వాళ్ళు ప్రాణం కన్నా మానం గొప్పగా చూసుకుంటూ ఎంతో మంది త్యాగ జీవులు ఉన్నారు, పతివ్రత శిరోమణులు ఉన్నారు, మహా తల్లులు ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంత గొప్పగా మన భారతదేశం గురించి చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఏంటండి? ఒక మహిళే కదా తెలుగు తల్లి. మరి ఇంత గొప్పగా మహిళ పట్ల మనం ఇంత సంస్కృతిని పెంచుకుంటూ, సాంప్రదాయాలను పెంచి పోషించుకుంటూ గౌరవం ఇవ్వాలి. ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళకు ప్రత్యేకంగా
గౌరవం ఇవ్వండి అని చెప్పి రాసి ఉంటుంది కదా. మరి కనీసం జ్ఞానం లేకుండా మరి మీ ఇంట్లో తల్లుల్ని, చెల్లెల్ని, బిడ్డల్ని ఎలా మీరు చూస్తున్నారో తెలియదు కానీ ఇంత నీచాతి నీచమైన సంస్కృతి ఉన్న మీరు ఈ రోజున బయటకు వచ్చి అమ్మో ఇంకేముంది ఆర్కే ఏదో అనేసాడు, అమ్మో ఇంకేముంది ఏబిఎన్ ఛానల్ టీడీపీ పార్టీ కోసం పనిచేస్తుందని చెప్పేసి ఓతగ గగ్గోలు పెడుతున్నారు, గొంతు చించుకొని అరుస్తున్నారు. మరి ఆ రోజున ఏమైపోయారు? ఆ రోజున మీకు వినిపించలేదా? ఆ రోజున సీసం కరిగించుకొని చెవుల్లో పోసుకున్నారా? మరి అంతే కదండి, ఏం మాట్లాడాలి వీళ్ళ గురించి? ఈ రోజు కూడా ఫేస్బుక్ లో కానివ్వండి, ఇన్స్టాల్లో కానివ్వండి, మనం చేసే వీడియోల మీద వీళ్ళు నీచాతి నీచంగా మాట్లాడే మాటలు, ఎంత ఘోరంగా ఒక మహిళ పట్ల ఇంత అరాచకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకి ఎలా స్పందించాలండి? ఇంత ఘాటా వ్యాఖ్యలు చేయకుండా ఎన్ని రోజులను చూస్తూ ఊరుకుంటాం? అమరావతి మీద విషం జిమ్ముతుంటే, రాష్ట్రం మీద విషం జిమ్ముతుంటే, కులాల మీద మతాల మీద పడి ఏడుస్తూ ఉంటే ఎన్ని రోజులు చూస్తూ ఊరుకోవాలి? ఎలా ఊరుకోవాలి? ఘాటు వ్యాఖ్యలు వస్తాయి, ఎందుకంటే గుంటూరు కారం ఉంది కదా, ఆ కారం అనేది అలా మాట్లాడిచ్చిద్ది. ఆ కారం తింటే తెలుస్తుంది. ఇట్లాంటి వాళ్ళకి, ఇలా జగన్మోహన్ రెడ్డి దగ్గర గడ్డి తినే వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు. ఖచ్చితంగా మహిళలు వాళ్ళ తల్లి ఒక మహిళ, భార్య ఒక మహిళ, బిడ్డలుంటే మహిళలు, తోడబుట్టిన మహిళలు ఉండి వాళ్ళని గౌరవిస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది. మాట్లాడే వాళ్ళందరూ ఈ రోజున ఏదైతే ఏబిఎన్ ఛానల్ ఆర్కే గారు మాట్లాడింది అక్షర సత్యం. ప్రతి ఆడపిల్ల వేదన అది. ఎందుకంటే అంత ఘాటు వ్యాఖ్యలు చేయకపోతే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రాదు. బుద్ధి తెచ్చుకోండి, మీరు ఏం మాట్లాడుతున్నారో కొంచెం స్పృహలోకి రండి అని చెప్పి మేలుకొలిపే తప్పించి ఇంకోటి కాదది. వీకెండ్ బై ఆర్కేలో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ జగన్ రెడ్డి కూసే కార్యకర్తలను భుజాన వేసి తిరిగే గ్రామ సింహాలని మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.